శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ జిల్లా పెందుర్తి శ్రీ సాయిబాబా ఆలయ శంకుస్థాపన కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్. స్థానిక 97వ వార్డు చిన్న ముసిరివాడ సప్తగిరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే అదీప్ రాజ్ హాజరయ్యారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సప్తగిరి నగర్ ప్రాంత ప్రజలకు ఎప్పటినుంచో సాయిబాబా మందిరం కావాలని కోరారు. దీనికి నేను ఒక శాసనసభ్యుడిగా కాకుండా సాయిబాబా భక్తుడిగా తన సొంత నిధుల నుంచి ఆలయ నిర్మాణానికి సుమారు ₹1,00,000 మంజూరు చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో 97 వార్డ్ ఇన్ఛార్జ్మెంట్ మహేష్, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ మోహన్, మెంబర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఇవాళ సప్తగిరి నగర్ ప్రాంతం ప్రజలందరూ కూడా మరి ఎప్పటి నుంచో వాళ్ళందరి తాలూకు ఆకాంక్ష, చిరకాల కోరిక అని చెప్పి అనుకోవాలి. ఇవాళ శ్రీ 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 సద్గురు షిరిడి సాయిబాబా స్వామివారి ఆలయం నిర్మించుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ ఎప్పటి నుంచో కూడా వాళ్ళు సంకల్పించారు. అయితే ఈరోజు ఆ బాబా గారి ఆశీస్సులు, మరి ఆయన ఆశీర్వచనం ఉండడం వల్ల ఇంత మంచి కార్యంలో పాల్గొనేటువంటి అవకాశం ఈరోజు నాకు స్వామివారి బాబా గారు కల్పించారు. ఖచ్చితంగా ఒక మంచి ఆలయం ఈ ప్రాంతం అంతట్లో కూడా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక మంచి ఆలయం నిర్మించడానికి పూర్తి సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక బాబా గారు భక్తుడిగా అదీప్ రాజుగా నేను ఎప్పుడు కూడా ముందుంటానటువంటిది నేను తెలియజేసుకుంటూ, ఆ బాబా గారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబా గారిని వేడుకుంటూ సెలవు.